అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. స్వీయ చిత్ర నియంత్రణ, దేవభక్తి, సామాజిక నైతికతలను కాపరి జీవితంలో ఆవశ్యకం చేసిన ఆత్మదేవ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యము చేయుచు నీ కృప చాలా ఇలలో దిల్పితివి. నిత్యము చేయుచు నీ కృప చాలా ఇలలో తెల్పితివి. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన శుభాశీస్సులు. తీతు పత్రిక 2వ అధ్యాయం మలి భాగాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. ఈ మలి భాగంలో మళ్ళీ క్రైస్తవ విశ్వాసులు తమ కుటుంబ జీవనంలో ఎలాంటి సామాజిక నైతికతను పాటించాలి, దాంతోపాటు కాపరి లేక సంఘ నాయకుడు ఎలాంటి బోధన పటిమను ప్రదర్శించాలి, ఈ 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఇవాళ ఈ మలి భాగంతో 2వ అధ్యాయాన్ని మనం ముగించుకుంటాం. రేపు 3వ అధ్యాయానికి రేపు ఎల్లుండి తీతు పత్రిక మనం ముగించుకోగలుగుతాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. రాఫా యాడమ్స్, పాస్టర్ జోసఫ్ 88, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసూనమ్మ, మొత్తం 5గురు లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయం చివరి భాగాన్ని, అంటే 9 నుండి 15 వరకు ఉన్న భాగాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. 9వ వచనం, దాసులైన వాళ్ళు అన్ని విషయాలలో మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని అలంకరించేలా తమ యజమానుల మాటకు ఎదురు చెప్పక, 10వ వచనం కూడా కంటిన్యూషన్ ఉంటుంది, అది కూడా చదివాక ఒక్కొక్కటి మనం వివరించుకుందాం. ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని కనబరుస్తూ అన్ని కార్యాలలో వాళ్లను సంతోషపెడుతూ వాళ్లకు లోబడి ఉండాలని వాళ్లను హెచ్చరించము. వృద్ధులైన పెద్దలను గురించి, వృద్ధ స్త్రీలను గురించి, యవ్వన బిడ్డలు పురుషులు స్త్రీలను గురించి, శిశువులను గురించి ప్రస్తావించిన రచయిత లేక గ్రంథకర్త చివరగా కుటుంబంలో అంతర్భాగమైన దాసులను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వారి కోసం ప్రత్యేకంగా 2 వచనాలను కేటాయించడం మనం చూస్తాం. గ్రీకో రోమన్ సంప్రదాయంలో, ఆనాటి సంప్రదాయంలో గృహదాసులు వెట్టి చాకిరీ చేసేవాళ్ళు అనే మాట కూడా అధ్యయనంలో నేను గమనించాను. దాసులు వెట్టి చాకిరీ చేసేవాళ్ళు. వెట్టి చాకిరీ అంటే వంశపారంపర్యంగా తరతరాలుగా ఆ ఇంటిలోనే దాసత్వం చేసేవాళ్ళు, బాండెడ్ లేబర్ అంటాం. వారు కూడా ఆ కాలంలో గ్రీకో రోమన్ వరల్డ్లో కులీనులైన కుటుంబాలలో ఉన్నారు అని చరిత్ర చెబుతుంది. అయితే క్రైస్తవ విశ్వాసం దాస వ్యవస్థకు వ్యతిరేక్తమా లేకపోతే దాస వ్యవస్థను సమర్థించిందా అనేది ఇప్పుడు కొనసాగుతూ ఉన్న పెద్ద ప్రశ్న. కాకుంటే యూదులలో కూడా ఈ దాసీ వ్యవస్థ లేక దాస వ్యవస్థ ఉన్నట్లు మనం పూర్వ నిబంధన నేపథ్యంలో నుంచి కూడా చూస్తాం. ముఖ్యంగా 8వ శతాబ్దపు ప్రవక్తల బోధనలో, ఆమోసు బోధనలో ప్రత్యేకంగా దాన్ని మనం చూస్తాం. అందుకని ఈ దాస వ్యవస్థ యూదులలో సర్వసాధారణమైనది. అయితే ముఖ్యంగా తీతు పత్రికలో ఈ 2 వచనాలు క్రైస్తవ యజమానులు తమ దాసుల పట్ల ప్రవర్తించాల్సిన బాధ్యతలను గురించి మౌనం వహిస్తుంది. దాసులైన వారు ఎలా ప్రవర్తించాలి ఆ విషయాన్ని మాత్రమే పేర్కొంటుంది. కనుక కొంచెం పక్షపాత ధోరణిని గ్రంథకర్త ప్రదర్శించాడా అనే ఆ మీమాంస కూడా ఆధునికులు లేవనెత్తుతూ ఉంటారు. మళ్ళీ
యూదులైన వారు కూడా దాసులుగా ఉన్నారు. ఎందుకంటే గ్రీకో రోమన్ ప్రాంతాలలో, ముఖ్యంగా గలతి, ఫ్రుగియా, క్రేతు, మళ్ళీ కొరింథు, ఆ ప్రాంతాలను కూడా మనం గమనించినట్లయితే, ఈవెన్ తెస్సలోనిక, యూదులైన వారు కూడా దాసులుగా, స్లేవ్స్గా, దాసులు అనే కంటే బానిసలుగా ఉండటాన్ని మనం చూస్తాం. బానిసలుగా ఉన్న యూదుల పేర్లు ఇప్పటికీ శిలాఫలకాలు లభ్యమయ్యాయి, వాటిలో ఉదహరిస్తూ ఉంటారు. అంటే కేవలం యూదేతరులు మాత్రమే కాక యూదులైన వారు కూడా, యూదుల్లో అధికులు కులీన కుటుంబాల నుండి వచ్చిన ఏ కారణం చేతో యూదులైన వారు కూడా ఆ బానిసత్వంలోనికి వెళ్ళారు అని చరిత్ర చెబుతుంది. అయితే వాళ్లను ఉద్దేశించి చెప్పింది అని ఒక వాదన. అలా కాకుండా యూదులైన క్రైస్తవ విశ్వాసులు తమ ఆర్థిక స్థిర నేపథ్యంలో నుంచి వచ్చారు. వాళ్ళలో చాలామందికి సహయూదులు, యూదేతరులు దాసులుగా వారి కుటుంబాలలో ఉన్నారు. కనుక ఆ దాసుల బాధ్యతలను మాత్రమే చెప్పాడు కానీ యజమానిగా వారి ప్రవర్తనను గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు తీతు గ్రంథకర్త అని విమర్శకులు చెబుతూ ఉంటారు. మళ్ళీ దాసులైన వాళ్ళు అన్ని విషయాలలో అంటే అన్ని విషయాలు అనంటే తనకంటూ తన స్వంత విషయాలు ఏవి ఉండకూడదు అని, స్వచిత్త రాహిత్యం అనంటమే అది. తనకంటూ తన స్వంత అభిప్రాయాలేమీ లేకుండా అన్ని విషయాలలో మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని అలంకరించేలా. ఇది కొంచెం కష్టమైన మాట. క్రీస్తు దాసత్వం జన విమోచనకు సంబంధించిన దాసత్వం అనే మాటే వాడుతున్నాను. ఎందుకంటే మానవ రూపంలోనికి వచ్చినప్పుడు, ముఖ్యంగా మనం చదువుతామే, ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని, స్వభావాన్ని సంతరించుకున్నాడు అని. అంటే క్రీస్తు సంతరించుకున్న దాసత్వాన్ని ఉదహరిస్తూ దాసులైన వారు అలా క్రీస్తు ఉపదేశాన్ని అలంకరించేలా, అక్కడ మళ్ళీ స్ట్రాటజీ ఏం చెబుతాడంటే మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని అంటాడు. మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని. ఇక్కడ దేవుడు, రక్షకుడు అనే రెండు పదాలు కూడా క్రీస్తుకు ఆపాదించడాన్ని దిగువ వచనాల్లో మనం చెప్పుకుంటాం. అక్కడ ఆలోచించేద్దాం. అంటే క్రీస్తు దాసతత్వాన్ని భౌతికంగా ఈ దాసత్వంలో మ్రగ్గిపోతూ ఉన్న వాళ్ళంతా ఆదర్శంగా తీసుకోవాలని అలంకరించేలా అంటున్నాడు. తమ యజమానుల మాటకు ఎదురు చెప్పక, అంటే ఎలాగూ తండ్రి మాటకు ఎదురాడక యేసు తన జీవన సర్వస్వాన్ని మానవాళి విమోచన కొరకు సమర్పించాడు. దానిని ఆదర్శంగా తీసుకుని ఎదురు చెప్ప అవసరం లేదు అని అంటాడు. 10వ వచనం అంటాడు, ఏమీ అపహరించక. సాధారణంగా దాసులైన వారి ఆ అలవాటును అలా చెబుతూ వచ్చాడు. మనం ఒనేసిము ఆ ఫిలెమోను పత్రికలో మనం గమనించినట్లయితే సంస్కరించి బయటికి వచ్చాడు అనే ఒక హైపోథీసిస్ ఉంటుంది. సాధారణంగా దాసులైన వారు ఏదో ఒకటి అక్కడ తస్కరించడం జరుగుతూ ఉంటుంది. అందుకని అపహరించక అని. అపహరించక అనే మాట ఏంటంటే కేవలం యజమాని సంపదను లేక తమకు అందుబాటులో ఉన్న ధనాన్ని లేదా ధాన్యాన్ని అపహరించడం మాత్రమే కాదు కానీ అపహరణ బుద్ధిని మీరు మానుకొని, అంటే మనకు కావాలి, మనది కానిది మనకు కావాలి అనే ఆ మనస్సును మీరు తొలగించుకొని, అలా ఉద్దేశం. ఆ తరువాత ఎంత తీవ్రమైన పదజాలం, తీవ్రమైన ఎందుకంటున్నానంటే వారిని సపరేట్ చేస్తున్నాడా అని అనిపించే విధంగా ఉంటుంది. సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని కనబరుస్తూ 3 మాటలు, సంపూర్ణమైన మంచి నమ్మకము. నమ్మకానికి మళ్ళీ 2 అడ్జెక్టివ్స్ వాడతాన్ని కూడా మనం చూస్తాం. సంపూర్ణమైన నమ్మకం అంటే పరిపూర్ణమైన నమ్మకం అనంటే ఏదైనా అతడు పడి ఉండాలి, అంటే ఆ సంపూర్ణమైన సమర్పణలో ఉండాలి అని. సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని, మంచి నమ్మకం అని కూడా అంటున్నాడు, కనబరుస్తూ అన్ని కార్యాలలో వాళ్ళను సంతోషపెడుతూ. ఇక్కడ దాస వ్యవస్థను గురించి చెప్పుకుందాం. ఇవాళ కూడా
చాలా పల్లెటూళ్ళలో ఇలాగే కొనసాగుతూ ఉంది. దాన్ని కూడా ఉదహరించుకుందాం. దాసుడు అతడు తన యజమానిని సంతోషపెట్టాలి, తన యజమానురాలిని సంతోషపెట్టాలి, తన యజమాని ఇంకా వాళ్ళ యజమానురాలు యొక్క తల్లిదండ్రులు జీవించి ఉంటే పెద్దవాళ్ళు వాళ్లను సంతోషపెట్టాలి, వాళ్ళ పిల్లలను సంతోషపెట్టాలి, మళ్ళీ వాళ్ళ మనవ సంతాన్ని కూడా సంతోషపెట్టాలి. అంటే ఎవ్వరి మాట కాదనటానికి వీలు లేదు. నేను బోధనలో పనిచేసినప్పుడు నా ఫస్ట్ ప్యారిష్ అది. ఇప్పుడంటే అబాండన్ అయిపోయింది, పులిచింతల ప్రాజెక్టు కింద అది మునిగిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు లేదు. ఆ శిథిలాలు ఒకసారి చూద్దామని నేను 2 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నా కానీ వీలు కావటం లేదు నాకు. ఇప్పటికీ మనసులో ఆ కోరిక అలాగా ఉంది, ఒకసారి వీడియో తీసుకొని రావాలని. నేను బోధనలో పనిచేసేప్పుడు అక్కడ దాసత్వం లేక బానిసత్వం లేదు, కానీ ఈ బలహీన వర్గాలను బలవంతమైన వర్గాలు అనబడేవాళ్ళు చాలా దాష్టికంగా ప్రవర్తించేవాళ్ళు వాళ్ళ పట్ల. ఎలాగంటే ఆసామి అందాం, ఆ మాటే అందాం, నాకు ఇష్టం లేకపోయినా ఆ మాటే అందాం. అంటే వ్యవసాయదారుడు, కొంచెం అంతో ఇంతో పొలం ఉన్న వ్యవసాయదారుడు వచ్చి ఏమే మరియా అని కూలమ్మాయిని పిలుస్తాడు. ఇట్స్ ఓకే. వాళ్ళ కొడుకు ఏమే మరియా అంటాడు, నేను ఏమే అంటున్నాను, ఇంకా నీచమైన మాటలు అంటారు వాళ్ళు. వాళ్ళ మనవడు ఎంత ఉంటాడు, ఈ అమ్మాయికి ఏమో 30-35 ఏళ్ళు ఉండొచ్చు, వాళ్ళ మనవడికి 7-8 సంవత్సరాలు ఉంటాయి. వాడుకొచ్చి ఏమే మరియా అని అంటాడు. ఏం మాట్లాడటానికి వీలు లేదు. అంటే యజమాని కుమారుడు, యజమాని మనవడు వయస్సు అంతరం లేకుండా వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరు నేను స్వయంగా చూశాను కాబట్టి చెబుతూ ఉన్నాను. ఇక్కడ ఇది ఈ మధ్య కాలంలో జరిగిన సంగతి నేను చెబుతుంది. అన్ని కార్యాలలో వాళ్లను సంతోషపెడుతూ, అంటే కుటుంబంలో ఆ యజమాన్య సభ్యులు ఎవరై ఉన్నారో వాళ్ళందరినీ సంతోషపెడుతూ అక్కడితో ఆగల, వాళ్లకు లోబడి ఉండాలని వాళ్ళను హెచ్చరించు, వాళ్లకు లోబడి ఉండాలని హెచ్చరించు. లోబడటం అనే మాట గ్రీకో రోమన్ సంప్రదాయంలోనికి వెళ్తే చాలా తీవ్రమైన అర్థాలు దాంట్లో ఉంటాయి. లోబడటం అంటే లైంగికంగా కూడా వాళ్ళని వేధించిన పరిస్థితులు, అంటే ఆట బొమ్మల్లాగా వాళ్ళని వాడుకున్న పరిస్థితుల్ని, ఈవెన్ మగవారిని కూడా ఆ పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి. అందుకని చారిత్రక నేపథ్యంలో నుంచి అధ్యయనం చేసిన అధ్యయనకర్తలు ఈ 2 వచనాలను కొంచెం బయాస్తో గ్రంథకర్త వ్రాశాడా అని చెబుతూ, ఒకవేళ క్రేతు ద్వీపంలో, ముఖ్యంగా క్రేతులో ఉన్న ఆయా సంఘాలలో ఎక్కువ గృహ సంఘాలు ఉన్నాయని మనం మొన్నటి దినం చెప్పుకున్నాం. ఆ గృహ సంఘాలు నిర్వహించే వాళ్ళు బాగా కులీనులైన యూదా సంప్రదాయంలో నుండి వచ్చిన క్రైస్తవులై ఉంటారు. వారి ఇంట ఈ బానిస వ్యవస్థ, దాస వ్యవస్థ స్థిరపడి ఉంటుంది. వాళ్లకు ఫేవర్గా ఉండటం కోసం ఈ వచనాలు వ్రాశాడు అని చెబుతారనమాట. సరే, అది చారిత్రక నేపథ్యం. కాకుంటే దాంట్లో ఏమున్నదంటే, దాసత్వము అనేది పాజిటివ్ కోణంలో నుంచి మనం తీసుకున్నట్లయితే, అంటే ప్రతికూల విషయాల పట్ల మనం దాసత్వాన్ని ప్రదర్శించగా సానుకూల విషయాల పట్ల దాసత్వాన్ని కలిగి ఉండాలి అనుకుందాం. మళ్ళీ ఇంకొక వచనంలో దాని వివరణ నేను చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. 11వ వచనం, ఎందుకు లోబడి ఉండాలి, ఎందుకు వాళ్ళని హెచ్చరించాలి అనంటే దానికి మళ్ళీ వివరణ చెబుతూ అంటాడు, ఎందుకంటే సర్వజనులకు రక్షణార్థమైన దేవకృప ప్రత్యక్షమై సర్వజనులు అనంటే యూదుడు, హెల్లేనీయుడు, క్షిదియనుడు అనే భేదము లేదు అనే మాట మనం చదువుకుంటాం కదా. అలాగా జాతి, మత, కుల వివక్ష లేకుండా అని చెప్పుకోవచ్చు మన దీంట్లో. సర్వజనులకు రక్షణార్థమైన దేవకృప ప్రత్యక్షమై, రక్షణార్థమైన దేవకృప ప్రత్యక్షము, దేవకృప ప్రత్యక్షమవుతుంది, అది రక్షణార్థమైంది. దేవకృప రక్షణార్థంగా ప్రత్యక్షం కావటాన్ని మనం పూర్వ నిబంధనలోనికి వెళ్తే
అక్కడి నుంచి నేపథ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎలాగంటే మండుచు ఉన్న పొదలో మోషేకు ప్రత్యక్షమైన దేవకృప, ప్రత్యక్షమైనది దేవుని కృపే. దేవుని కృప అని ఎందుకు అంటున్నామంటే నిర్భాగ్య స్థితిలో ఉన్న ఆ జనులను రక్షించాలి అనే సంకల్పం అక్కడ వ్యక్తమైంది కనుక నిర్భాగ్యులైన బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీల పట్ల కృప ప్రత్యక్షమైనది. ప్రత్యక్షమైన కృప యొక్క ఫలితం ఏంటంటే రక్షణ, ఇశ్రాయేలీల విమోచన, ఇశ్రాయేలీల రక్షణ. కనుక దేవ కృప రక్షణార్థమైనది, అది ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఈ ప్రత్యక్షత సర్వకాల సర్వావస్థలలో కొనసాగుతూ ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే దేవ కృప యొక్క ప్రత్యక్షత సర్వకాల సర్వావస్థలలో కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే వర్తమాన వాస్తవ స్థితిలో కూడా ఉంటుంది. ఎలాగా దాని వలన కలిగే పరిణామాలను గురించి చెబుతూ 12వ వచనం అంటాడు, మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కొరకు, భక్తిహీనత, లోక సంబంధ దురాశల విసర్జన, శుభప్రదమైన నిరీక్షణ, ఈ 3 ప్రత్యేకమైన భావనలతో ఈ వచనం 12వ వచనం నిండి ఉంటుంది. మొదట భక్తిహీనత అనే దాన్ని కేవలం దైవానికి మనకు మాత్రమే పరిమితం, లేక దానికి మాత్రమే కుదించుకోవటం కాకుండా భక్తిహీనతను వర్తమాన సామాజిక జీవితంలో ఎలాగూ మనం అన్వయించుకోవాలి, ఇది ఒక పెద్ద ప్రశ్న. సాధారణంగా భక్తిహీనత అనంటే మనం ఎవరినైతే విశ్వసించామో ఆ దేవుని ఆరాధనను సరిగా కొనసాగించకపోవటమే భక్తిహీనత అని అంతవరకే అనుకుంటాం. ప్రార్థనకు వెళ్లకుండా ఉండటం, లేదా మామూలు మాటల్లో చెప్పుకుందాం ఉపవసించకుండా ఉండటం, లేదా విశ్వాసానికి సంబంధించిన సంప్రదాయాలను, ఆచార కర్మకాండలను ఆచరించకుండా ఉండటం, దీనిని భక్తిహీనత అని అంటాం. మళ్ళీ దేవ సంబంధమైన ఆస్తిక ఆదేశాలను పాటించకపోవటం కూడా భక్తిహీనత అనుకుంటాం. కానీ దేవ సంబంధిత ఆదేశాలలో సామాజిక నైతిక జీవన విధానానికి సంబంధించిన సూత్రాలు అనేకం ఉన్నాయి. అనేకంలో ఏంటంటే ఒకటే చెప్పుకుందా, నీవలే నీ పొరుగువానిని ప్రేమించు. మళ్ళీ ఎవడు పొరుగువాడయ్యా అనంటే అక్కరలో ఎవరైతే ఆదుకున్నారో అతడు పొరుగువాడు. మళ్ళీ ఆదుకున్నది తరతమ భేదాలకు అతీతంగా ఉన్నవాడు, అంటే మనసుతో ఆ మంచితనాన్ని ప్రదర్శించిన వాడు, వాడిని కూడా ప్రేమించాలి. భక్తిహీనత అంటే దేవ సంబంధిత ఆదేశాలలో ఇమిడి ఉన్న సామాజిక నైతికతను త్యజించటం, లేక దాన్ని పాటించకపోవటం కూడా భక్తిహీనతగా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు దానికి అనుబంధంగా రెండో దానికి వెళ్దాం. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, లోక సంబంధిత దురాశ. మళ్ళీ లోక సంబంధిత దురాశ అనేదాన్ని నేను కొంచెం కష్టమైన వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను, నన్ను మన్నించండి. ఆచరణకు సాధ్యం కాని అంశాలను మనం విసర్జించాలి అని పదే పదే చెప్పుకుంటూ ఉంటాం, ఇంక్లూడింగ్ మీ, నాతో కూడా. ఎందుకంటే అవి చెప్పుకోవటానికి చాలా బాగా ఉంటాయి, వినటానికి కూడా బాగా ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు మాట వరుసకి 10 ఆజ్ఞల్లోనికే వెళ్దాం. ప్రభువు ఎంత చక్కగా వాటికి నూతన భాష్యాన్ని అందిస్తాడు. దొంగిలించకూడదు అనే దానికి నీది కానిది కావాలని అనుకోవటం కూడా దొంగిలించటంతో సమానం అంటాడు. నరహత్య చెయ్యరాదు అనే దానికి వ్యర్థుడా అని నీ సోదరుణ్ణి నీవు నిందిస్తే అతన్ని హత్య చేయటంతో సమానం అని అంటాడు. ఇలాగా నూతన భాష్యాలను చెబుతూ ఉంటాడు. మనం సాధారణంగా వాటికి సంబంధించి, ఏది ధనానికి లేకుంటే సామాజిక నైతిక జీవితానికి, వాటికి మాత్రమే సంబంధించి చెప్పుకుంటూ ఉంటాం. ఇహలోక సంబంధమైన దురాశలు అని దాన్ని మిగిలిన వాటికి మనం చెప్పుకోం.
ఇహలోక సంబంధమైన దురాశలు అంటే వాటిని విసర్జించాలి. దురాశ అనే దాని యొక్క తీవ్రతని మరొక కోణంలో నుంచి కూడా చెబుదాం, ఆస్తిక కోణంలో నుంచి కూడా చెప్పుకుందాం. విశ్వాసి తన శాఖకు సంబంధించని పరవిశ్వాసిని ద్వేషిస్తాడు, అది కూడా దురాశ అంటాను నేను. విశ్వాసి తన విశ్వాసానికి సంబంధించని పరవిశ్వాసిని అకారణంగా ద్వేషిస్తాం. మనకు తెలియదు, కారణం మనకు తెలియదు. ఆ పిల్లి కుక్క ఈ రెండింటి మధ్య ఉన్న వైరం, పిల్లి ఎలుక ఆ రెండింటి మధ్య ఉన్న వైరం ఎలాగో సహజాత్మకమైందో అలాగే, కానీ సహజాత్మకానికి అతీతంగా మళ్ళీ కుక్క పిల్లి రెండు కూడా కలిసి ఉంటాయి. నేను సత్తెనపల్లిలో ఉన్నప్పుడు నేను అలాగే ఒక మంచి కుక్క ఒక మంచి పిల్లి రెండింటిని పెంచుకున్నాను. ఎంత చక్కగా కలిసిమెలిసి ఉండేవో అవి. అంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అనేదాన్ని దురాశ అనే కంటే కూడా మనం ఈ లోకంలో వ్యవహరించవలసిన విధానాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనకు ప్రతికూలంగా ఉండే వాటిని విసర్జించాలి క్రీస్తు ప్రేమలో. ఎందుకంటే ముందే ఉన్నాడు, సర్వజనుల రక్షణార్థమైన దేవకృప ప్రత్యక్షమై, దానికి అనుసంధించి నేను ఈ మాట చెబుతున్నాను. శుభప్రదమైన నిరీక్షణ కోసం, శుభప్రదమైన గతంలో కూడా మనం చెప్పుకున్నాం. శుభప్రదమైన నిరీక్షణ అని గురించి ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే ఇప్పుడు ఉన్నదానికంటే మరింత మెరుగైన జీవితాన్ని మనం పొందగలం. మరింత మెరుగైన అనే దానికి ఎలాగో అర్థం చెప్పుకోగలం. మళ్ళీ మరింత మెరుగైన అనేది వర్తమాన జీవితంలో మనం దేనినైతే అనుభూతిగా అనుభవంగా పరిగణిస్తామో వాటికంటే మిన్నయైన ఎక్కువైన అనుభూతి అనుభవంగానే మనం పరిగణిస్తాం తప్ప దాని గురించి నా స్పష్టమైన అవగాహన లేదు. నేను ఎప్పుడు చెబుతాను, కష్టమైన విశ్లేషణ నాది. పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఉంటాయి అని, బంగారు వీధుల మీద నడిచి వెళతాము అని. ఉపయోగం ఏంటి అంటే కష్టమైన నేను చెబుతున్నా. ఇక్కడ ఈ బిడ్డకి చెవులకి కనీసం కమ్మలుండవు, ముక్కుకు పొడక ఉండదు, ఇంకా మిగిలిన దానికి వెళ్ళాల మినిమం సంగతి నేను చెబుతున్నా ఉండదు. కానీ ఇక్కడ మనం ఏం చెబుతామంటే, అమ్మా పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఉంటాయే అని మనం చెబుతాం. అంటే ఏంటి? శుభప్రదమైన నిరీక్షణను ఇహలోకంలో మనకి ఏది కొరతగా ఉన్నదో దానితో మాత్రమే పోల్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. శుభప్రదమైన నిరీక్షణ అనేది కాదు, ఇప్పుడున్న జీవనానికి ఇప్పుడున్న నైతికత కంటే మరింత మెరుగైన నైతికత అందాం. దాని గురించిన స్పష్టమైన అవగాహన అయితే మాత్రం లేఖనంలో కూడా లేదు అని నేను చెబుతాను. ఎందుకంటే థియరాటికల్గా మనం చెప్పుకోవడమే తప్ప స్పష్టమైన నిరీక్షణ లేదు. పునరుద్ధాన జీవితానికి సంబంధించిన స్పష్టమైన నిరీక్షణ ఒక్కటే మనకి వచనంలో ఏముందంటే, ఆయన పునరుద్ధానుడై మనకు ఎలా ప్రత్యక్షమయ్యాడో మనం కూడా అలాగే ఉంటాము. అదొక్కటే యోహాను పత్రికలో మనం చూసేది. ఆయన ఎలా ఉన్నాడో అలా ఉంటాము. ఆ తరువాత సంగతి వీ డోంట్ నో. అది దర్శనాలకు సంబంధించింది, వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. దయతో నన్ను మన్నించండి ఈ విశ్లేషణకి. శుభప్రదమైన నిరీక్షణ అంటే మనకు కనిపించని దాని పట్ల విశ్వాసంతో నిరీక్షించటం, మళ్ళీ కనిపించనిది మంచిగా ఉంటుంది అనే ఆ నమ్మికతో నిరీక్షించడం. 11వ వచనం చెప్తున్నాను. అంటే మళ్ళీ దాని వివరణ చెప్తున్నాడు. మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ శుభప్రదమైన నిరీక్షణకు వివరణిస్తూ, మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత, అది శుభప్రదమైన నిరీక్షణ. మహాదేవుడు అన్నాడు. మహాదేవుడు అనే మాట ఒక సార్వత్రికమైన పదం. పూర్వ నిబంధనలోనైతే దైవాలందరిలో కూడా యెహోవా ఘనుడు మహోన్నతుడు అనే అభిప్రాయం 8వ శతాబ్దానికి పూర్వం, ఇంకా చెప్పాలంటే బబులోను చెరకు పూర్వం ఆ అభిప్రాయం ఉండేది. బబులోను చెర సమయంలోనికి మనం వచ్చేసరికి అక్కడ
యెహోవా మాత్రమే ఏకైక దేవుడనే ఏకదేవత ఆరాధన భావన ప్రారంభమవటాన్ని మనం చూస్తాం. మహాదేవుడు అనేదాన్ని ఆత్మదేవుడు అంటే సార్వత్రిక ఆత్మదేవుడు అనేదాన్ని మళ్ళీ పైన సర్వజనులకు రక్షణార్థమైన కృత మనం సంధించుకొని అక్కడ మహాదేవుణ్ణి మనం ఇముడ్చుకోవాలి. మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు. మళ్ళీ మహాదేవుడు అని అంటూ, మహాదేవుడు ఎవరయ్యా అంటే మనకు తెలిసిన మహాదేవుడు మనలో మన మధ్య మనవలే సంచరించిన, మనలను విమోచించిన మన రక్షకుడైన యేసుక్రీస్తు అన్నాడు. ఆయన రక్షకుడు అన్నాడు. అంటే యేసును ఇంతకు ముందు పత్రికలను మనం అధ్యయనం చేసుకున్నప్పుడు యేసును ప్రభువుగా ప్రతిష్ఠించడాన్ని మనం చూచాం. అంటే ప్రారంభంలో ప్రభువు అనే పదాన్ని కేవలం యెహోవా దేవునికి పూర్వ నిబంధనలో వినియోగించారు. అయితే ఆ ప్రభువు అనే ఆ ప్రత్యేక పదాన్ని కురియోస్, లార్డ్ అనే పదాన్ని ప్రభువు కూడా ఆపాదించుకుంటూ వచ్చారు, యేసుకు కూడా ఆపాదించుకుంటూ వచ్చారు. ఆ తరువాత దేవుడు, రక్షకుడు అనే పదాలను దానికి ప్రత్యామ్నాయంగా చేర్చడాన్ని మనం చూస్తాం. ప్రభువు తర్వాత దేవుడు అంటే డైరెక్ట్గా హీ ఈజ్ ద ఓన్లీ గాడ్ అని, ఆ తరువాత హీ ఈజ్ అవర్ రిడీమర్ అని, రక్షకుడు అని ఆ రెండు పదాలని చేర్చడం చూస్తాము. ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత అంటే పునరాగమనం కోసం ఎదురు చూడటం అనే మాట ఏమో ఒకటి ఉంటుంది. రెండోదేమో విసర్జించి అనే మాట ఉంది పైన. ఎక్కడంటే ఇహలోక సంబంధమైన దురాశలన్నింటినీ విసర్జించి అని. ఈ రెండు వచనాలను మనం బ్యాప్టిజమల్ లిటర్జీలో చూస్తాం. బాప్తిస్మా కార్యక్రమం చేసేప్పుడు లిటర్జీ ఉంటుంది, ముఖ్యంగా ప్రధాన సంఘాలకు, కేథలిక్ సంఘానికి కానివ్వండి, బ్యాప్టిస్ట్ సంఘానికి అన్రిటెన్ లిటర్జీ ఉంటుంది. సిఎస్ఐ చర్చ్, లూథరన్ చర్చ్, యాంగ్లికన్ చర్చ్, ఈ ప్రధానమైన సంఘాలకు రిటెన్ లిటర్జీ ఉంటుంది. అంటే లిఖిత ఆరాధనా క్రమం ఉంటుంది. దాంట్లో ఉంటుందన్నమాట, లోకంతో, సాతానుతో, పాపంతో నీవు పోరాడుచు నీ జీవితకాలమంతా క్రీస్తుకు నమ్మకమైన సేవకునిగా ఉండవలని నీ మీద సిలువ గుర్తు వేయించు ఉన్నాను అని. అది అంటే ఆ లిటర్జీలో విసర్జించడం ఉంటుంది, ఆ తరువాత మహిమ ప్రత్యక్షతను స్వతంత్రించుకోవటం కూడా ఉంటుంది. కనుక ఆ రెండు వచనాలు బ్యాప్టిజమల్ లిటర్జీని అనుసరించి వ్రాయబడ్డాయని అధ్యయనకర్తలు చెబుతూ ఉంటారు. ఆ మహిమ యొక్క ప్రత్యక్షత మళ్ళీ అంటే బాప్తిస్మంలో ఆయన మహిమ ప్రత్యక్షతను సంచకరువుగా క్రైస్తవ విశ్వాసి స్వతంత్రించుకుంటాడు. ఆ స్వతంత్రించుకున్న నిరీక్షణ పరిపూర్ణమైన మహిమ ప్రత్యక్షత వైపుకు మనలను నడిపిస్తుంది. అది పునరాగమన సమయంలో ఆయన దర్శనంతో నిజమవుతుంది. ఎందుకంటే మహిమలోనికి వెళ్ళిన వాళ్ళు మహిమను ప్రతిబింబిస్తారు. ఇదిగో నేనైతే నా వెనుక ఒక ట్యూబ్ లైట్ వేసుకున్నాను, నా ఎదురుగా ఒక ఫోకస్ లైట్, 3 బల్బులుండే ఫోకస్ లైటు, దాన్ని మళ్ళీ న్యూట్రల్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎదురుగా మళ్ళీ నేను కిటికీ తెరిచించాను. ఈ వెనుక 2 రెక్కలు మాత్రమే మూసి మరొక రెక్క ఓపెన్ చేశాను ఈ బ్రైట్నెస్ కోసం. అంటే ఈ వెలుగులో నేను ఉన్నాను కనుక ఈ వెలుగు నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది, నన్ను కూడా వెలుగుగా చూపిస్తూ ఉన్నది. ఒకసారి కరెంటు పోతే నా అసలు నైజం అంటే నా అసలు స్థితి అర్థమవుతుంది. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే మహిమ ప్రత్యక్షతలో కూడా ఆయన మహిమలోనికి మనం నిలవబడ్డప్పుడు, ఆయన మహిమ ఎదుట మనం నిలవబడ్డప్పుడు మనం కూడా ఆ ప్రకాశాన్ని స్వతంత్రించుకుంటాము. కనుక ఆ మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ అక్కడ కాగి ఆ ఎదురు చూచే క్రమంలో ఎలా ఉండాలి అనేది మళ్ళీ చెబుతూ స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి. 3 మాటలు చెబుతున్నాడు. స్వచిత్త నియంత్రణ, స్వస్థ బుద్ధి అనేది స్వ అభిష్ట నియంత్రణ అని నిన్న దినం మనం చెప్పుకున్నాం. సో స్వచిత్త నియంత్రణ, ఆ తర్వాత దేవభక్తి,
సామాజిక నైతికత. మూడు మూడు ప్రత్యేకమైన అంశాలు. స్వచిత్త నియంత్రణ అంటే ఎప్పుడైతే స్వచిత్తం అనంటే ఆకాంక్ష, అనుభూతి, అనుభవం, వీటి వైపు పరుగులు తీసే మనస్సు, బుద్ధి, మనస్సాక్షి, వీటి గురించి మనం చెప్పుకున్నాం. వారి మనస్సు, వారి మనస్సాక్షి, ఆ రెండింటి గురించి చెప్పుకున్నాం. అంటే కాన్సైన్స్ అండ్ మైండ్, ఆ రెండింటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో స్వస్థ బుద్ధి. రెండోది దేవభక్తి అనే దాన్ని మనం చెప్పుకున్నాం. దేవభక్తి అనంటే దైవాదేశిక సూత్రాలన్నింటి పట్ల నిబద్ధత కలిగి ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం, వాటిని పాటించే విషయంలో అంటే దైవాదేశ సూత్రాలన్నింటినీ మనం పాటించే క్రమంలో ఈ స్వీయ చిత్తము నిరోధాన్ని కలిగించేప్పుడు దానిని నియంత్రించుకోవటం అని అక్కడతో ఆగల. సామాజిక నైతిక బాధ్యతలను కూడా చెప్పాడు. కనుక స్వీయ చిత్త నియంత్రణ, సామాజిక నైతికత, దేవభక్తి, ఈ మూడు శుభప్రదమైన నిరీక్షణలో భాగాలై ఉంటాయి అన్నాడు. 14వ వచనంలో మళ్ళీ సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను విమోచించి, సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను విమోచించి సత్క్రియల పట్ల ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకోవటానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు. అద్భుతమైన భావాన్ని ఈ వచనంలో వ్యక్తపరుస్తాడు. చాలా అద్భుతమైన భావజాలం దానిలో ఇమిడి ఉంటుంది. సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను విమోచించి. సో 2 విధాలుగా దీనిని అధ్యయనకర్తలు పేర్కొంటూ ఉంటారు. ఒకటేంటంటే ఆయన విమోచన కార్యం జరిగించాడు కాబట్టి ఇంకా మనం ప్రయత్నించాల్సిన లేక మనం పోరాడాల్సిన అవసరం లేదు అని కొందరు అంటారు. విమోచన కార్యం మన పక్షాన ఆయన జరిగించాడు కనుక, సో దుర్నీతిని ఆయన అధిగమించి ఆయన జయించాడు కనుక ఇంకా మనం పోరాడాల్సిన, ప్రయత్నించాల్సిన అగత్యం లేదు అంటాడు. మరొకరు ఏమంటారంటే ఆయన దుర్నీతిని ఎలాగూ అధిగమించాడో, ఆయన ఎలాగూ పోరాడాడో దానిని మనకు మార్గదర్శకంగా, మాదిరిగా మన ముందు ఉంచాడు కనుక ఆ మాదిరిని అనుసరించి మనం నడుచుకోవాలి. ఈ 2 భావాలని చెబుతారు. అందుకని సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను విమోచించి, మళ్ళీ క్రియాన్యాయం, విశ్వాస న్యాయం, ఆ రెండింటి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే దీనిలో 3 ప్రత్యేక భావనలు ఉంటాయి ఈ వచనంలో గనుక. క్రియాన్యాయం అంటే మన ప్రయత్నం, విశ్వాస న్యాయం అంటే మన ప్రయత్నం తప్పగా ఫలిస్తుంది అనే ఆ నమ్మిక. ఆ నమ్మికలో మన పూర్ణ శక్తిని మనం వినియోగించటం. మళ్ళీ సాదృశ్యం చెప్పుకుందాం. పోల్ వాల్టే అనుకుంటున్నాను దాన్ని. అంటే ఒక పొడవాటి కర్ర ఉంటుంది. ఆ పొడవాటి దాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఒక చోట గుచ్చి దాంతోపాటు పైకి లేచి పైనుంచి ఆ పై ఎత్తు నుంచి క్రిందకి దూకాలి. నేను ఖచ్చితంగా దూకుతాను అని ప్రయత్నం చేయటం అంటే కొనసాగాలి దాన్ని. ఆ తర్వాత నమ్మిక కలిగి ఉండాలి. కొనసాగటం, నమ్మిక అంటే ప్రయత్నం, నమ్మిక, ఈ రెండింటిలో ఇమిడి ఉండేది ఏంటంటే ఆ ప్రయత్నాన్ని, ఆ నమ్మికను సమన్వయం చేసి దాన్ని సాధించుకోవడానికి తనలో ఉన్న శక్తినంతటినీ కూడా కేంద్రీకరించటం. అది తనలోని శక్తినంతటినీ కేంద్రీకరించటం. అది ఆయన మనల్ని విమోచించి అనంటే ఆయన మార్గదర్శిని చూపించాడు. ఆయన ముందు ఆ పోల్ వాల్ట్ దూకి ఎలా వెళ్ళాలో వెళ్ళాడు. అంటే దాన్ని ఎలా మొయ్యాలి, ఎక్కడ కరెక్ట్గా అంటే ఏ పాయింట్లో దాన్ని నాటాలి, ఎలా లేవాలి, ఎలా అక్కడి నుంచి పైకి పడాలి ఆయన చూపించాడు. ఆ చూపించిన దాన్ని మనం నేర్చుకున్నాం, మనం ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఆయన మనకు ఆ శక్తి ఇచ్చాడని నమ్ముతున్నాం. మన శక్తిని అంతటినీ కూడా మనం వినియోగించుకుంటూ ఉన్నాం. కనుక ఈ 3 కూడా ఆ మాటలో ఇమిడి ఉంటాయి. అప్పుడు సత్క్రియల పట్ల ఆసక్తి గల ప్రజలను, సత్క్రియ అనేది మనస్సాక్షికి సంబంధించిన సత్క్రియ,
సామాజిక నైతిక విషయాలకు సంబంధించిన సత్క్రియ, దేవభక్తికి సంబంధించిన సత్క్రియ. ముందే చెప్పాను కదా 3 అంశాలు. వాటన్నింటికి కూడా అనుగుణమైన సత్క్రియ అనేది. సత్క్రియ అంటే కేవలం సామాజిక క్రియలు చేసి నేను సత్క్రియలు చేశాను అంటే కుదరదు. అంటే ఒక పెద్ద బ్రాందీ షాపు ఉన్న యజమాని అతగాడి బ్రాందీ షాప్ ముందు ఎండాకాలం మజ్జిగ ఉచితంగా పోస్తూ ఉంటాడు. ఎండాకాలం దాహార్తితో బాధపడే వాళ్ళకి అందరూ మామూలు చలివేంద్రం పెడితే అతగాడు మజ్జిగ చలివేంద్రం పెట్టి తన బ్రాందీ షాప్ ముందు ఆ మజ్జిగ చలివేంద్రంలో వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగనిస్తూ ఉంటాడు. అది సామాజికంగా మంచి పని. కానీ అతగాడి నేపథ్యం ఏంటంటే మళ్ళీ సమాజాన్ని భ్రష్టు పట్టించడం, దోచుకోవటం. అది సత్క్రియ. అలాంటి సత్క్రియలు కాదు అంటుంది. సత్క్రియ అంటే సమాజానికి ఉపయుక్తమైన సత్క్రియ ఒకటి, దేవభక్తికి ఉపయుక్తమైన సత్క్రియ. అంటే అతని సత్క్రియను చూచి దేవభక్తిని, అంటే ఇతను ఎంత భక్తిపరుడు అనేది ఇతన్ని బట్టి దేవుడు హెచ్చించబడాలి. అలాంటి సత్క్రియ. మళ్ళీ మనస్సాక్షికి, నేను నా మనస్సాక్షి ప్రకారం చేస్తున్నానా లేకపోతే మానవుల మెప్పు కొరకు లేక దేవ ప్రసన్నత కోసం నేను చేస్తున్నానా అనేది. ఆ మూడింటిని బేరేజ్ వేసుకుని అలాంటి ప్రజలను సిద్ధం చేసే కోసం వాళ్ళను పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు. క్రీస్తు శిలువ సమర్పణలో ఉన్న ఈ 3 అంశాలను కూడా మనం అధ్యయనంలో నేర్చుకోవాలి. చివరి వచనం 15వ వచనం. వీటి గురించి బోధిస్తూ, అంటే ఈ పై విషయాలన్నీ గురించి బోధిస్తూ, హెచ్చరిస్తూ, సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండిస్తూ ఉండు. కాపరి చేయవలసిన ఈ 3 లక్షణాలను గురించి కూడా ఎంత చక్కగా వివరిస్తాడు. వీటన్నింటిని గురించి బోధించు. స్వీయ చిత్త నియంత్రణ గురించి బోధించు. దేవభక్తి, సర్వజన హితార్థమైన దేవభక్తిని గురించి బోధించు. మనస్సాక్షికి సంబంధించిన సామాజిక నైతిక విధి విధానాలను గురించి బోధించు. బోధించడమే కాదు, హెచ్చరించు. ఎవరైనా ఈ పరివర్తనకు లేక ప్రవర్తనకు భిన్నంగా ఉంటే వాళ్ళని హెచ్చరించు. అంతటితో ఆగకుండా సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండిస్తూ ఉండు. దుర్బోధ అనే దాన్ని కేవలం క్రీస్తుకు సంబంధించిన దుర్బోధ అనే కాకుండా సామాజిక దుర్బోధను కూడా ఖండించు. ఎందుకంటే మనం ఆ కాలంలో చెప్పుకున్నాం. ఒకటేంటి స్టాయిసిజం, రెండోదేమో ఎపిక్యూరియనిజం. మనం మిగిలిన పత్రికల్లో చెప్పుకున్నాం. ఎపిక్యూరియనిజం అంటే అనుభూతివాదం, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. స్టాయిసిజంలో ఉన్న మంచి చాలా ఉన్నది. కాకుంటే స్టాయిసిజం ఏం చేస్తుందంటే వ్యక్తి తనకు తానుగా తనను శుష్కింప చేసుకోవటం ద్వారా, అంటే కేవలం తన ప్రయత్నం ద్వారా ప్రభువును ప్రత్యక్షం చేసుకోగలడు, లేకపోతే ప్రభువుని ప్రసన్నం చేసుకోగలడు అని. ఇలాంటి దుర్బోధలు వాటికే కాదు, ఈ క్రమంలో సామాజికంగా ఉండే దుర్బోధనని కూడా నువ్వు ఖండించు అని. ఆ తర్వాత నిన్ను ఎవడు తృణీకరించకుండా చూసుకో. ఇది ముఖ్యమైనది. ఎందుకు తృణీకరిస్తారు? నేను చెప్పేది ఒకటి, నేను చేసేది ఒకటి అయినప్పుడు నన్ను తృణీకరిస్తారు. ఇది నిత్యం మనం పరిశీలన చేసుకోవాల్సిన వ్యక్తిగత విషయంగా నేను పరిగణిస్తాను. వాట్ వీఆర్ టీచింగ్ అండ్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్. మనం దేనిని అనుసరిస్తూ ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాం, దేనిని బోధిస్తూ ఉన్నాం. ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న ఎప్పుడూ తలెత్తా ఉండాలి. ఒకసారి కాదు, ఎప్పుడూ తలెత్తాలి. రజనీష్ అని ఓషో అంటారు. సరే, అతని ప్రస్తావన వేరు. అతను ఒక టాపిక్ చెబుతాడు, అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఏమంటాడంటే, ద సింప్లిసిటీ ఆఫ్ గాంధీజీ ఈజ్ వెరీ కాస్ట్లీ అంటాడు. గాంధీజీ ప్రదర్శించిన సామాన్య జీవన విధానం చాలా ఖరీదైనది. దీన్ని పారాడాక్సిజం అంటాం. దీన్ని చాలా పారాడాక్సిజం అంటారు. ఇది అంటే ప్రత్యక్షంగా ప్రదర్శితంగా చాలా సామాన్యంగా ఉంటుంది. ఈ సామాన్యాన్ని వ్యక్తీకరించడం కోసం చాలా
చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ పారాడాక్సెస్, ఇలాంటి ద్వైధీభావం ఉండకూడదు. ద్వైధీభావం ఉన్నప్పుడు మనల్ని ఎవడైనా ప్రశ్నించడమే కాదు, తృణీకరించడానికి కూడా వీలవుతుంది. కనుక ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకో. కేవలం సంఘ విశ్వాసి మాత్రమే కాదు, సహ విశ్వాసి, సహ క్రైస్తవుడు మాత్రమే కాదు, పరవిశ్వాసి, సర్వజనులలో సామాన్యుడైన వాడు సైతము నీ బోధ, నీ ప్రవర్తన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించి నిన్ను తృణీకరించకుండా జాగ్రత్త పడు అని అంటాడు. 2వ అధ్యాయాన్ని మనం ముగించుకోగలిగాం. రేపటి దినం 3వ అధ్యాయాన్ని, 3వ అధ్యాయం అది కూడా చిన్నదే, కాకుంటే 2 భాగాలు చేస్తే ఒక భాగం చాలా చిన్నగా అవుతుంది. చూద్దాం, వీలుంటే పూర్తిగా ఒకరోజే అధ్యయనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, లేకపోతే 2 భాగాలు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసులు చెబుతూ ఉన్నాను. అంతయ్య సగిలి, ఇవాంజలిస్ట్ నాగరాజు, జాలాపాల్, జాన్సన్ కొడవటి, రాఫా యాడమ్స్, సత్తెనపల్లి నుండి వామన, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, మార్క్ యాండర్సన్, ఆ తర్వాత ఇంకొక డిపి క్రాంతిద, ఐ డోంట్ నో, నాకు అర్థం కావట్లా. మళ్ళీ పరిశుద్ధరావు కూచిపూడి, ఇంకొక 2 డిపిలు ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు. మొత్తం 16 మంది లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం తీతు పత్రిక 3వ అధ్యాయాన్ని దాదాపు ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు.